రేవంత్ రెడ్డి గారి ప్రాపకంలో పనిచేస్తున్నటువంటి కొన్ని సామాజిక మాధ్యమాలు ఇవాళ పనిగట్టుకొని రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి కార్యకలాపాలను గతంలో తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినాయి అనేటువంటి ఒక ఎంఓయూలు జరుపుకున్నాయి అనేటువంటి ఒక ఆరోపణలను బట్టగాల్చి మీద వేస్తూ ఇవాళ అప్పట్లో పారిశ్రామిక మంత్రి కేటీఆర్ గారికి లేకపోతే ప్రభుత్వానికి నర్మగర్భంగా అంటగట్టేటువంటి ఒక చిల్లర గోబెల్స్ ప్రచారానికి ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కంపెనీ ఇవాళ పాల్పడతా ఉంది. దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ చాలా పేపర్లో వచ్చినాయి వార్తలు. ఇగో ఇదొక కట్టుకథ, తర్వాత ఇగో ఇదొక కట్టుకథ, ఇట్లా పని కట్టుకొని రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యాలయం యొక్క ప్రేరేపణతో ఆయన తాబేదారులుగా పనిచేస్తున్న కొంతమంది మీడియా సంస్థలు పనిగట్టుకొని వాళ్ళ ఈ యొక్క వార్తా ఐటమ్ను రాసి ఎట్ ద సేమ్ టైం ప్యారలల్గా సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకోసం అన్నట్లుగా ఇవాళ ఒక తప్పుడు ప్రచారాన్ని చేపడతా ఉన్నారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీకి అప్పట్లో పారిశ్రామిక మంత్రిగా ఉన్నటువంటి ఒక కేటీ రామారావు గారు తప్పుడు పద్ధతిలో ఏదో వీళ్లకు ఎంఓఈ చేసిండని, లేకపోతే మొత్తం రాష్ట్ర ఖజానా అంతా దోచిపెట్టిండని, భూములన్నీ తీసుకుపోయి కంపెనీకి కట్టబెట్టిండని చెప్పని చిల్లర మల్లర పచ్చి అబద్ధాలు ఇవాళ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. రేపో మాపో అది పేపర్లో కూడా వస్తుంది. ఎందుకంటే ఇది బిగినింగ్, ఇదేమో ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ డైరెక్ట్గా పేపర్ వాళ్ళు ఆ సామాజిక మాధ్యమాలు వచ్చిన వార్తనే రాస్తారనమాట. ఈ చిల్లర ప్రయత్నాలను ఎక్కడనో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలా, నిజాలు నిగ్గు తేలాలా, ప్రజలకు మీడియా మిత్రులకు నిజాలు తెలవాలా, వాస్తవాలు తెలవాలా అని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. వాస్తవానికి రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి ఒక కంపెనీ ఫార్చ్యూన్ 500 కంపెనీ. ఇట్స్ ఎ రిజిస్టర్డ్ ఫార్చ్యూన్ 500 కంపెనీ ఆర్ ఎ రికగ్నైజ్డ్ ఫార్చ్యూన్ 500 కంపెనీ. ఫార్చ్యూన్ 500 అంటే తెలుసు, వరల్డ్లో ఉన్నటువంటి ఒక అన్ని కంపెనీలను ఒక ర్యాంక్ ఆర్డర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్, మెరిట్, వాట్ ఎవర్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అంతా కలిసి ఒక ర్యాంక్లో పెడితే ఆ ఫస్ట్ 500లో వచ్చే కంపెనీని ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటారు. అంటే ప్రెస్టీజియస్ అన్నమాట. అట్లా అని చెప్పని పేరెన్నిక కలిగినటువంటి ఒక కంపెనీ అని చెప్పని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ప్రచారానికి లోబడో లేకపోతే ఆ ప్రచారం కలిసి చేసినరో మొత్తానికి తెలియదు. 2022 సంవత్సరంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఇదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 18,100 కోట్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద ఎంపిక చేసి వాళ్ళని ఎంపానల్ చేసి పెట్టినారు. అంటే దట్స్ ఎ క్రెడెన్షియల్. ఇంత పెద్ద భారతదేశం 18,100 కోట్ల రూపాయల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద దాన్ని రికగ్నైజ్ చేసి ఎంపానల్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు. అంటే ఇట్స్ లైక్ సర్టిఫికేట్, ఐఎస్ఐ ముద్ర. ఆ కంపెనీ గొప్పది అని చెప్పని బీజేపీ ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది. అదే సందర్భంగా మార్చిలో వీళ్లకు బీజేపీ హ్యాస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ పిఎల్ఐ లిస్టెడ్ కంపెనీ అని చెప్పని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గుర్తించినాడు. జూన్ 22వ తారీఖు నాడు ఎమోలెడ్ డిస్ప్లే ఫ్యాబ్ అని చెప్పని మనం చిప్స్ అంటాం కదా, సెమీ కండక్టర్లు చిప్ తయారీ అని చెప్పని అంటాం కదా మనము, చిప్స్. ఆ చిప్స్ తయారీకి సంబంధించిన కంపెనీ, నేను 24,000 కోట్ల రూపాయల కంపెనీ నేను తెలంగాణలో పెడతా అని చెప్పని వచ్చినాడు. ఒకటి ఫార్చ్యూన్ 500 కంపెనీ, రెండు కేంద్రమే 18,100 కోట్ల రూపాయల పిఎల్ఐ ప్రొడక్ట్
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద దాన్ని రిజిస్టర్ చేసుకొని ఎంపానల్ చేసుకొని ఒక సర్టిఫికేట్ చాపా ఐఎస్ఐ మార్క్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఒక రాష్ట్రం దగ్గరకు వచ్చి నేను బికాజ్ తెలంగాణలో కేటీఆర్ గారు పెద్ద ఎత్తున చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీకండక్టర్ ఇండస్ట్రీని బాగా ప్రమోట్ చేయాలని చెప్పని ప్రయత్నంలో భాగంగా వాళ్ళు వచ్చి మేము కంపెనీ పెడతాం 24,000 కోట్లదంటే ఓకే రాబాయ్ రా పెట్టు, నీకేదో ఫార్చ్యూన్ 500 లిస్ట్లో ఉన్నావు, నువ్వు నరేంద్ర మోడీ కూడా గుర్తించిండు, బీజేపీ కూడా గుర్తించింది కదా, నువ్వు వచ్చి మరి కంపెనీ పెట్టు అని చెప్పని వారితో ఎంఓయూ చేసుకున్నారు. దిస్ ఇస్ క్వైట్ న్యాచురల్ దట్ ఎనీ మినిస్టర్ ఆర్ ఎనీ గవర్నమెంట్ వుడ్ డూ ఇట్. అట్లే చేసిన తర్వాత వాడికేం పోయేగాలం వచ్చిందో, వాడికేం కష్టం వచ్చిందో నష్టం వచ్చిందో వాడు మళ్ళా అందాజ్ దఖలియలే అడిగ మళ్ళా ఎంఓయూ చేసుకుంటూ మళ్ళీ డిసపియర్ అయిపోయాడు. ఎంఓయూ డస్ నాట్ మీన్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ గివెన్ హిమ్ ఎనీ మనీ ఆర్ గ్రాంట్ ఆర్ ల్యాండ్, ఏదో ఇచ్చినట్టు ఏం లేదు. నా దగ్గర కంపెనీ పెడతా అంటే రారాబాయ్ కంపెనీ పెట్టు అని చెప్పని ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు ఆయన సంబంధించిన వాళ్ళ మిత్రులతోటి వాళ్ళ తమ్ముడితో కూడా చేసిండని చెప్పని వార్తలు విన్నాం మనం. గోడి మీడియా అనే కంపెనీతో, స్వచ్ఛ బయో అని చెప్పని కంపెనీతో, ₹1,00,000 పెట్టుబడి లేనటువంటి ఒక కంపెనీకి వేల కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకొని డావోస్లో ఎట్లయితే వచ్చిండో అది తప్పు కాదు. కానీ ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ మోడీ గవర్నమెంట్ రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ ద ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద రికగ్నైజ్ అయిన కంపెనీతో ఒక ఎంఓయూ చేసుకున్న తర్వాత వాడు రాలే. ఎంఓయూ ఆధారంగా అప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వం కేటీ రామారావు గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ₹1 కూడా ఇవ్వలే, ఒక గ్రాంట్ ఇవ్వలే, ఒక ఇన్సెంటివ్ ఇవ్వలే, 1 ఇంచు భూమి కూడా వాడికి కేటాయించలే. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఎంఓయూ హ్యాస్ బీన్ ఎంటర్డ్. దాంతోపాటుగా ఇంకొక క్రెడెన్షియల్ కూడా ఏంటి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం దాదాపు ఈ కంపెనీలో 600 కోట్ల రూపాయల పెట్టుబడి ఎల్ఐసి పెట్టొచ్చు అని చెప్పని ఎల్ఐసికి కంపెనీ కూడా పర్మిషన్ ఇచ్చేసింది. అంటే బీజేపీ హ్యాస్ సర్టిఫైడ్ దిస్ కంపెనీ ఇన్ 2 ఫార్మ్స్. ఒకటి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ 18,100 కోట్ల దాంట్లో ఎంపానల్ చేసుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు. 2 ఎల్ఐసి ద్వారా, అంటే మనం అందరం పాలసీలు కట్టి ఎల్ఐసి పాలసీలు చేసుకుంటాం కదా, అందులోకి వెళ్ళి 600 కోట్ల రూపాయలు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టొచ్చు అని చెప్పని ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. 2 సర్టిఫికేట్స్ క్రెడెన్షియల్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాంతోపాటుగా ఈయన ఫార్చ్యూన్ 500 ఇవన్నీ చూసిండు, ఎంఓఏ అయిపోయినాక వాడు రాలేదు, పోలేదు, వాడు ఎక్కడ పోయిండు అందాజ్ దఖలు ఇవ్వలేదు, మనం 1 ఇంచు భూమి ఇవ్వలేదు, వానికి ఏం పర్మిషన్లు ఇవ్వలేదు, ఏం లైసెన్సులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఎంఓఏ దగ్గరనే కథం తాగిపోయింది. పని కట్టుకొని వాళ్ళ ఈ వార్తలన్నీ కూడా ప్రింట్ చేయించడంతో పాటుగా మరో పక్కన సామాజిక మాధ్యమాలలో కేటీఆర్ గారికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్కి ఏదో సంబంధం ఉన్నది, పెద్ద ఎత్తున ఏదో ప్రభుత్వం నుండి దోచిపెట్టిండ్రు అని చెప్పని చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇంతకంటే నీతి మాలిన సిగ్గుమాలిన చర్య ఇంకేమైనా ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు సమాధానం చెప్పాలా. సిగ్గుండాలా? యు ఆర్ సో ఇన్కాంపిటెంట్, ఇన్ఎఫిషియంట్ దట్ కంపెనీల పేరు మీద దావోస్కు పోయి ఐటీ ఇండస్ట్రీ అంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పని సొల్లు మాట్లాడి నువ్వు దాదాపు 3-4 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక పెట్టుబడులు నేను ఆకర్షించిన అని చెప్పని డప్పులు కొట్టుకుంటూ ప్రజల సొమ్ముతోటి దావోస్లో జల్సాలు విందులు వినోదాలు చేసుకునే రేవంత్ రెడ్డి గారు, మేము అడుగుతా ఉన్నాం ఇవాళ, చేయనటువంటి ఒక ఒప్పందంలోనే ఆగిపోయినటువంటి ఒక కంపెనీకి సంబంధించిన ఒక అంశాన్ని కేటీ రామారావు గారికి బీఆర్ఎస్కు అంటగట్టి అలా ఒక సాడిస్ ప్లెజర్ను పొందుతున్న రేవంత్ రెడ్డి, మరి నువ్వేం చేస్తున్నావు చెప్పవా? దావోస్కు పోయి ఎన్ని కంపెనీలు ఇంతవరకు గ్రౌండ్ అయిన సమాధానం చెప్పగలుగుతావా? మీ సోదరుడని చెప్పబడేటువంటి ఒక వ్యక్తితో నువ్వు ఎంఓఐ చేసుకున్నావు అని చెప్పని పుంకానుగా పేపర్లో వార్తలు వచ్చినాయి, అభియోగాలు వచ్చినాయి, ఆధారాలతో బయటపెట్టినరు. ఒక్కనాడు కూడా నోరిప్పలే నువ్వు. గోడి మీడియా అని చెప్పని వాడు ₹100 కూడా నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా కొన్నటువంటి కంపెనీతోటి దావోస్లో పోయి ఒప్పందం చేసుకుంటే కూడా ఇది తప్పు అంటే కూడా నువ్వు ఇంతవరకు సమాధానం చెప్పలే. హైదరాబాద్ తెలంగాణ బేస్డ్ కంపెనీలను తీసుకెళ్ళి నువ్వు దావోస్లో ఒప్పందాలు చేసుకొని ప్రజలను మభ్యపెడితే ఇది ఎట్లా అని చెప్పని అడిగితే నువ్వు సమాధానం చెప్పలేదు. అదానీ అంబానీ లాంటి వాళ్ళతో అడ్డమైనటువంటి ఒక ఒప్పందాలు చేసుకుంటా ఉన్నావు. కాంగ్రెస్ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా దావోస్లో నువ్వు ఒప్పందాలు చేసుకుంటున్నావు. ఇదేం వైపరీత్యం నాయనా అని చెప్పని అడిగితే సమాధానం చెప్పవు. కానీ సిగ్గు ఎగ్గు లేకుండా నీ చేతగానితనాన్ని, నీ అసమర్థతను, నీ పరిశ్రమలను ప్రోత్సహించలేనటువంటి ఒక సన్నాసితనాన్ని, పెట్టుబడులను ప్రోత్సహించి పెట్టుబడులు తేవలేనటువంటి ఒక చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం
24 గంటలు కష్టపడాడు కేటీఆర్ గారు. 50,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఉన్నట్టు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్కు కష్టపడి 9 ఏళ్లలో తీసుకుపోయిండు. 50 ఏళ్లలో 50,000 కోట్లుంటే 50 ఏళ్లలో 50,000 కోట్లుంటే 3 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉన్నది 9 లక్షల ఉద్యోగాల వరకు కేటీఆర్ గారు పెంపొందిస్తే నువ్వేం సాధించినావు 2.5 సంవత్సరాలుగా? దయచేసి సమానం చెప్పమని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఏం సాధించినావు చెప్పు. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి. ఎవ్రీ ఇయర్ ఇట్ ఇస్ కస్టమరీ మ్యాండేటరీ. అన్ఫార్చునేట్లీ మీడియా హౌసెస్ హ్యావ్ ఫెయిల్డ్ టు క్వశ్చన్. ఇటువంటి ఒక ఫండమెంటల్ ఆఫ్ ద థింగ్స్ను మీడియా ప్రశ్నించడం మర్చిపోయింది. రేవంత్ రెడ్డి ఆటలు నడుస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరము ఇట్ ఈస్ కస్టమర్, ఇట్ ఇస్ మ్యాండేటరీ. ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత, ఐటీ ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ చేస్తున్నావు, ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినాయి, ఎంఓఈస్ హౌ మెనీ హ్యావ్ బీన్ యాక్చువల్లీ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు రియాలిటీ యాక్షన్ అని చెప్పని నువ్వు రిపోర్ట్స్ను పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క రిపోర్ట్ లేదు. దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా దావోస్కు పోతావు, సంతకాలు పెడతావు, వస్తావు, ఏమైందో అవన్నీ తెలియదు. పేరుకు మాత్రం డబ్బాలు కొట్టుకుంటుంటావు, ప్రజల సొమ్ముతోటి దావోస్ పోయేస్తావు. నేను ఇంకొక విషయం చెప్తా, మీడియా సోదరులకు తెలుసుకోవాలా, ఎందుకంటే ఇది పెట్టుబడులకు సంబంధించిన అంశం కాబట్టి దయచేసి మీ దృష్టికి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను, ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పని. దెర్ వాజ్ సంథింగ్ కాల్డ్ టీఎస్ ఐపాస్. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఒక వినూత్నమైనటువంటి ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం అని చెప్పని పట్టుకొచ్చినటువంటి ఒక సింగిల్ విండో మెకానిజం టీఎస్ ఐపాస్. ఆ డాష్ బోర్డ్ వాజ్ రియల్ టైం. ఎవరైనా సరే, ఏ పౌరుడైనా సరే, ప్రపంచంలో ఏ నలుమూలలో ఉన్నా సరే, తెలంగాణలో ఉన్నటువంటి ఒక పెట్టుబడులేంది, ఏ కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసినాయి అని చెప్పని ఒక ఆన్లైన్ రియల్ టైం డాష్ బోర్డ్. ఇలా రియల్ టైం లేదు, డాష్ బోర్డ్ లేదు, మొత్తం రేవంత్ రెడ్డి కింద పెట్టేసుకున్నాడు. యూ కాంట్ సీ ఎనీథింగ్ అబౌట్ టీఎస్ ఐపాస్ టుడే. ఎందుకంటే పెట్టుబడులు రావట్లేవు, ఉద్యోగాల కల్పన లేదు, సమాచారం లేదు, ప్రజలను గోప్యత గురి చేయటం, అడ్డమైనటువంటి తప్పుడు ప్రచారాలు ఇటువంటివి చేయటం. ఇది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది. ముఖ్యమైనటువంటి ఒక విషయం తెలంగాణ సమాజం దయచేసి అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన ఒక విషయం ఏంటి అంటే, ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేటోడు రాజేష్ మెహతా, దిస్ మ్యాన్ ఇస్ ఫ్రమ్ గుజరాత్. అంటే అమిత్ షా మోడీ గారి యొక్క స్వరాష్ట్రమైనటువంటి ఒక గుజరాత్కు చెందినటువంటి ఒక పెద్ద మనిషిన. సరే, గుజరాత్ వాళ్ళు వాళ్ళ మంచి చెడు మనకి ఎక్కతొక్క చెప్పుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద వ్యాపారస్తులు. ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు? మోడీ ప్రభుత్వం. 18,100 crores ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద అతను రిజిస్టర్ చేసుకుంది ఎవరు? మోడీ గారి ప్రభుత్వం. ఆయనకు ఎల్ఐసి 600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టమని చెప్పింది ఎవరు? బీజేపీ మోడీ గారి ప్రభుత్వం. మనమేం చేసినామో బీఆర్ఎస్ ప్రభుత్వము కేవలం ఒక ఎంఓయూ మాత్రమే చేసింది. వాడు ఎంఓయూని యాక్షన్లో తీసుకురా ఆచరించకపోయేటప్పటికీ వాడు రాలేదు, మనం భూమి ఇవ్వలేదు, లైసెన్స్ లేదు, ఏం లేదు. ఎట్ ద స్టేజ్ ఆఫ్ ద సిగ్నేచర్ ఇట్ సెల్ఫ్ ఇట్ డైడ్. అట్లా చాలా ఎంఓయూలు అయితే చాలా ఎంఓయూలు యాక్షనబుల్ కావు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, నీకు దమ్ము లేదా? నీకు ధైర్యం లేదా? నీ దృష్టిలో నువ్వు రాపిచ్చినటువంటి ఒక కథనాల ప్రకారంగా ఇది ఒక ఫేక్ కంపెనీ అయినట్టయితే, ఫేక్ కంపెనీ అనుకుందాం, I also agree it's a fake company. In spite of that being a fake company, if the Modi government has granted the status of production linked incentive of 18,100 crores, 600 crores of LIC investment పెట్టమని చెప్పని మోడీ ఒప్పుకున్న తర్వాత, పర్మిషన్ ఇచ్చిన తర్వాత, ఒకవేళ అది ఫేక్ కంపెనీ అయినట్టయితే నువ్వు ఎవరిని అడగాల రేవంత్ రెడ్డి? కేటీఆర్ బట్టగాల్చి మీద వేస్తావు. సిగ్గుందా నీకేమైనా? ఐ మీన్ ప్రతిదానికి నిద్రలేస్తే పండుకుంటే, లేస్తే పడుకుంటే కేటీఆర్ కేటీఆర్ కేటీఆర్, ఇంతేనా అయ్యా? దీనివల్ల పెట్టుబడులు వస్తాయా? దీనివల్ల తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయా? దీనివల్ల నిర్వీర్యం అవుతున్న తెలంగాణ బడ్జెట్ ఏమైనా బాగుపడుతుందా? నీకు దమ్ముంటే నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించు, నీకు దమ్ముంటే బీజేపీని ప్రశ్నించు, నీకు దమ్ముంటే ఈ గుజ్జు కంపెనీకి ఎట్లా నువ్వు 18,100 కోట్ల రూపాయల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇచ్చినావు, దాన్ని నువ్వు ఎట్లా 600 కోట్ల రూపాయల ప్రజల ధనమైన ఎల్ఐసి సొమ్మును ఎట్లా పెట్టుబడి పెట్టమని చెప్పిన ఆయన అడిగేటువంటి రాతలు రాయించే బదులుగా, సామాజిక మాధ్యమాల్లో కేటీఆర్ గారిని బదనాం చేసే బదులుగా నరేంద్ర మోడీని అడుగు. ధైర్యం లేదు, లాగులు దడుస్తున్నాయి. ఎందుకు? బడే బాయ్ చోటే బాయ్.
హంస జుడ్జావ్ అని చెప్పని నరేంద్ర మోడీ గారు వేదిక మించి అంటాడు. రేవంత్ రెడ్డి సంకలు గుద్దుకుంటా 2 చేతులు పెట్టి దండం పెడతాడు. ఇటువంటి అడ్డమైన పనులన్నీ చేసిన తర్వాత కూడా ప్రశ్నించే ధైర్యం లేకుండా ఇవాళ బట్టగాల్చి మళ్ళీ కేటీఆర్ గారి పైన వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతవరకు న్యాయం అవుతుంది తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, రేవంత్ రెడ్డి గారు కూడా దయచేసి వినాలని చెప్పి కోరుతున్నా. దుర్యోధనుడు వాస్తవంగా ఒక మహాబలశాలి, అద్భుతమైన బలశాలి. రేవంత్ రెడ్డి లెక్కనే వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ, అంత పెద్ద కౌరవ వంశానికి పెద్ద కొడుకు అయిన తర్వాత సర్వనాశనం కావడానికి ఒకటే ఒక కారణం. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు పెద్ద పెద్దోళ్ళు అంటున్న తర్వాత కూడా దుర్యోధనుడు ఆగం కావడానికి ఒకే కారణం ఏంటి అంటే అసూయ, మాత్సర్యం, lack of priorities, lopsided priorities, jealous. దానితో దుర్యోధనుడు సర్వనాశనమైండు, కౌరవ వంశం నాశనమైంది. ఆయన కొమ్ము కాసే విధంగా ఉన్నటువంటి ఒక ద్రోణ, భీష్మ, కృపాచార్య, కర్ణ అందరూ చచ్చిపోయినారు. సేమ్ థింగ్ ఈజ్ డూయింగ్ టు కాంగ్రెస్ పార్టీ టుడే. ఆయన ఆగమవుతున్నాడు, కాంగ్రెస్ పార్టీని ఆగం చేస్తున్నాడు. దాంతో పాటుగా ఇవాళ ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. నేను మీడియా మిత్రులకు, ప్రజలకు దండం పెట్టి చెప్తున్నా, హీఈస్ డిస్ట్రాయింగ్ ద స్టేట్. చేతగాట్లా 10 రూపాయలు ప్రతిరోజు 100 రూపాయలు ఖర్చు పెడితే 110 రూపాయలు అప్పు తెస్తున్నాడు ఆయన. 100 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడితే 110 రూపాయలు అప్పు చేస్తున్నాడు. ఇవాళ ఈజ్ ఇన్కాంపిటెంట్, ఈజ్ నాట్ ఏబుల్ టు జనరేట్ మనీ. ఆయన ముఖం చూసి ఎవడు పెట్టుబడి పెడుతుంది కూడా ఎవడు రావట్లేడు. అద్భుతంగా రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేసే ఎక్సైజ్ రంగం ఇవాళ సర్వనాశనం అయిపోయింది. ముఖం లేక ఇవాళ టీఎస్ఐ పాస్ వెబ్సైట్ను డౌన్ చేసి పెట్టినరు. దే డోంట్ వాంట్ టు షోకేస్ ది నంబర్ ఆఫ్ కంపెనీస్ దట్ ఆర్ కమింగ్ ఇన్, నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దట్ ఇస్ బీయింగ్ ప్రొవైడెడ్. ముఖం లేక ఇవాళ ఐటీ ఎక్స్పోర్ట్స్ను, ఐటీ ఎంప్లాయ్మెంట్ను అట్లా మనం గర్వంగా చూపెట్టుకుంటుండే. తెలంగాణ 9 లాక్ ఎంప్లాయ్మెంట్, తెలంగాణ 3 లాక్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పని గర్వంగా చూపెట్టుకుంటుండే. కనబడతలేదు ఇవాళ. ఒకటి కనబడుతుంది, అసూయ, జలస్. కేటీఆర్ గారి పైన జలస్, కేసీఆర్ గారి పైన జలస్, బీఆర్ఎస్ పార్టీ పైన జలస్. దీంతో ఒకవేళ నువ్వు జలస్ పడితే పడవా, దీంతో నీ కడుపు నిండదో నాకు తెలియదు, కానీ తెలంగాణ ప్రజల కడుపు ఏమైనా నింపుతావా, సంపద ఏమైనా సృష్టించగలుగుతావా, ఆర్థికంగా అష్టకష్టాలు పడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏమైనా బాగుపరచగలుగుతావా? దయచేసి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. బట్టగాల్చి నువ్వు మీదేసినంత మాత్రాన కేటీఆర్ గారు పడ్డ కష్టం, ఆయన పారిశ్రామీకరణలో, తెలంగాణ అభివృద్ధి పథంలో ఆయన సాధించిన విజయాలను నువ్వు కప్పిపుచ్చలేవు అని చెప్పని కోరుతున్నా. నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా, ప్లీజ్ పే అటెన్షన్. పాపం శ్రీధర్ బాబు ఇండస్ట్రీ మంత్రి, ఆయనను పక్కకు నెట్టేసి నువ్వే పారిశ్రామిక మంత్రి లెక్క ముందొచ్చి డ్రామాలు చేస్తున్నావు. నువ్వు చేస్తే చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. బట్ యూ హ్యావ్ అకౌంటబిలిటీ. నువ్వు జవాబుదారితనం ఏది నీకు పరిశ్రమ పెంపొందించేందుకు, పెట్టుబడులు ఆకర్షించేందుకు, ఉద్యోగాల కల్పనలో నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంది? దయచేసి సోయి తెచ్చుకొని పరిపాలన చేయి, అసూయ వదిలిపెట్టు, అనవసరమైనటువంటి తప్పుడు ప్రచారాలు బంద్ చేయాలని చెప్పని నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఇంకొక